పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండలానికి ఒక ఘనమైన చరిత్ర ఉంది. ఎన్నో పోరాటాల మండలంగా ఈ కూనవరం గ్రామానికి ఒక చరిత్ర ఉంది. 2022 సంవత్సరంలో సర్పంచ్ చనిపోవడంతో ఉప సర్పంచ్ కు బాధ్యతలు అప్పగించారు. కూనవరం మండలానికి సంబంధం లేని ఒక సామాన్య దళిత యువకుడు కొక్కెరపాటి రవీంద్ర 6 నెలలుగా మేజర్ పంచాయతీలో కోటి రూపాయల వరకు నిధులు దుర్వినియోగం అయ్యాయని గత కొంతకాలంగా అలుపెరగని పోరాటం చేశాడు. ఆ పోరాటం ఫలితంగా డిఎల్పిఓ ఆఫీసులో ఫైల్ వెరిఫికేషన్ సందర్భంగా 25 లక్షల నిధులు దుర్వినియోగం అయ్యాయని నిరూపించబడింది. నిధులు దుర్వినియోగం అవడంతో సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. డిప్యూటీ ఎంపీడీఓకి ఈ చెక్ పవర్ బాధ్యతలు అప్పగించారు అధికారులు. జిల్లా కలెక్టర్ వారి ఉత్తర్వుల మేరకి డిపిఓ గారు అల్లూరు సీతారామరాజు డిపిఓ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేస్తూ కోనవరం సర్పంచ్ గారు చెక్ పవర్ రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల మేరకి వారి ప్లేస్లో డిప్యూటీ ఎండిఓగా నన్ను అపాయింట్ చేశారు చెక్ పవర్కి. వారు అవకతవకలకి పాల్పడినట్లుగా విచారణలో తేలినందువలన 25,54,258 రూపాయలు వారి మీద అభ్యంతరం రాశారు. నిధులు దుర్వినియోగం అయినట్లుగా భావించి కలెక్టర్ గారు సస్పెండ్ చేయడం జరిగింది. కోనవరం మండలం కోనవరం పంచాయతీలో దుర్మార్గమైన అవినీతి జరిగిందని ఆధారాలతోని సెప్టెంబర్ నెల 24వ తేదీ నాడు డిఎల్పిఓ గారు డిపిఓ గారు సంబంధిత అధికారులు పంచాయత్ ఆఫీస్కి వచ్చి ఫైల్ వెరిఫికేషన్ చేసే సందర్భంలో మా దగ్గర ఉన్నటువంటి రికార్డెడ్ ఫైల్స్ అన్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో డిఎల్పిఓ గారు డిపిఓ గారు ఫైల్ వెరిఫికేషన్ చేసి 8 లక్షల రూపాయల అవినీతి ఉంది, అవినీతికి సంబంధించి సమాధానం చెప్పాలని వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ ఇచ్చినా కూడా సరైన సమాధానం లేదు. అదేవిధంగా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి మళ్ళీ ఐటీడీపీఓ గారికి ఫిర్యాదు చేశాము. ఆ సందర్భంలో ఒక పిఓ గారు దాని మీద గట్టి చర్యలు తీసుకోండి అని చెప్పేసి వాళ్ళకి ఇంటిమేషన్ పాస్ చేశారు. ఆ సందర్భంలో మళ్ళీ ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఎంక్వైరీకి వచ్చారు. ఆ కమిటీలో కూడా పెద్ద అవినీతి చేయలేదన్నట్టుగా తేల్చేసి సుమారుగా 12 లక్షల లోపే అవినీతి ఉందని చెప్పేసి తేల్చడం జరిగిందని మనకు అధికారులు సమాచారం చెప్పారు. ఇదేంటి అధికారులు ఇన్ని లక్షల రూపాయలు అవినీతి జరిగితే ఇంత తక్కువ చూపిస్తున్నారని చెప్పేసి కలెక్టర్ గారికి మనం ఫిర్యాదు చేశాము. కలెక్టర్ గారికి 2-3 సార్లు ఫిర్యాదు చేసిన సందర్భంలో స్పెషల్ కమిటీ చేశారు. స్పెషల్ కమిటీ జనవరి నెల 9వ తారీఖు ఎంక్వైరీ చేసింది. ఆ ఎంక్వైరీలో తేలినటువంటి అమౌంట్ ఇంచుమించుగా లేదంటే 81 లక్షల పైచీలకు అవినీతి జరిగిందనే అధికారులు తెలియజేశారు. ఆ సందర్భంలో పక్కాగా ఈ అవినీతి ఉందని చెప్పేసి సర్పంచ్ మీద చర్యలు తీసుకోవడానికి 25 లక్షల రూపాయలు అవినీతి పక్క క్లియర్గా ఉందని చెప్పేసి 25 లక్షల అవినీతి తేల్చి సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కోనవరం ప్రజలకు అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని నిగ్గు తేల్చాలి. నిగ్గు తేల్చేంత వరకు నిద్రపోయే ప్రసక్తే లేదని సుదీర్ఘకాలం 6 నెలల పోరాటం మేము పాటుపడ్డాం. ఈ సందర్భంలో మాకు ఫలితం దక్కింది. చెక్ పవర్ రద్దయింది. ఈవో సస్పెన్షన్ ఆర్డర్ కూడా త్వరలో 2-3 రోజుల్లో వస్తుంది. అది కూడా ప్రజల ముందు బహిర్గతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.